అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 32వ వాక్యం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మేమును దేవుడు తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించు పరిశుద్ధాత్మయు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? దేవుడు తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించే పరిశుద్ధాత్మ. ఎవరైతే దేవునికి విధేయులవుతారో, విధేయత అంటే లోబడే గుణం, లొంగిపోయే మనస్సు, చెప్పిన మాట వినే తత్వం, వాక్యానికి విధేయత చూపించే తత్వం, వాక్యాన్ని ప్రేమించే తత్వం, వాక్యానుసారంగా నడిచే జీవితం, లోబడే జీవితం అంటే చెప్పిన వాక్యానికి కట్టుబడి తిరిగే జీవితం. బైబిల్లో ఏమి రాయబడి ఉందో బైబిల్ చదివి దాన్ని అనుసరించగల జీవితం, దేవునికి లోబడగలిగిన జీవితం. ఎవరైతే అట్టివారు దేవునికి లోబడతారో వారి మీదికి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిందంటే నువ్వు శక్తిగల వ్యక్తిగా మారిపోతావు. నీ ఎదుట దెయ్యాలు నిలబడలేవు, రోగులు బాగవుతారు, అపవిత్రమైనది ఏది నీకు దగ్గర ఉండదు, పాపము పారిపోద్ది నిన్ను చూసి. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మను సంపాదించుకుని ఆత్మతో ముందుకు నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.